హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ బాలామృతంతో పర్ఫెక్ట్గా బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా బాలామృతం ఉంటే మాత్రం ట్రై చేయండి. క్రంచీగా చాలా బాగా కుదురుతాయి కొన్ని టిప్స్ పాటిస్తే. మరి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బౌల్లో 100 గ్రాముల వరకు బటర్ని తీసుకోవాలి. బటర్ ప్లేస్లో మీరు నెయ్యినైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో వాడే వెన్ననైనా యూజ్ చేసుకోవచ్చు. అరకప్పు వరకు బటర్ రూమ్ టెంపరేచర్లోకి రావాలి, అంటే చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. బటర్ని విస్కర్తో బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం తురిమిన బెల్లమైనా పర్వాలేదు, మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న బెల్లమైనా వేసుకోవచ్చు. మీకు బెల్లం ఇష్టం లేకపోతే షుగర్తో కూడా చేయొచ్చు. పావు కప్పు పంచదారని యూజ్ చేయండి. పంచదారకి బదులు పంచదార పౌడర్ని యూజ్ చేయండి. బటర్ బెల్లం కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కూడా బటర్లో బాగా కరగాలి. అప్పటి వరకు కూడా విస్కర్ హెల్ప్తో బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా స్వీట్ ఐటమ్స్లో సాల్ట్ వేసుకోవడం వల్ల మరింత రుచిగా వస్తాయి. తర్వాత 2 కప్పుల వరకు బాలామృతంని వేసేసుకోండి. బాలామృతాన్ని గ్రైండ్ చేయాల్సిన పని ఏం లేదు, డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ అరకప్పు వరకు చపాతీ పిండిని వేసుకోవాలి. చపాతీ పిండి వేసుకోవడం వల్ల కుకీస్ చాలా గుల్లగా వస్తాయి. చపాతీ పిండి అలాగే బాలామృతం కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కూడా ఇలా కలిసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలాచీ పొడి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కోర్స్గా కట్ చేసుకొని ముక్కలు వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ పలుకులు అక్కడక్కడ తగులుతూ బిస్కెట్స్ చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ పొడిని కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, ముక్కలుగా కట్ చేసుకోకుండా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా కలుపుకోండి. తర్వాత కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి, ఎక్కువగా ఒకేసారి వేయొద్దు. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వేసేసినా కూడా బిస్కెట్స్ గట్టిగా వస్తాయి, గుల్లగా రావు. చపాతీ పిండి కన్నా కూడా కాస్త గట్టిగా ఉండేలాగే కలుపుకోవాలి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. ఇలా అయితే అంతా కూడా కలుపుకున్న తర్వాత 2-3 భాగాలుగా చుట్టుకోండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ బటర్ పేపర్ మీద కలుపుకున్న పిండిని ప్లేస్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఉండద్దు, మీడియంగా రోల్ చేసుకోవాలి. అప్పుడే కుకీస్ చాలా గుల్లగా వస్తాయండి. దల్సరగా చేసినా కూడా చాలా గట్టిగా ఉంటాయి, అలాగే పలుచగా చేసినా కూడా అంతా బాగుండవు. కాబట్టి సమానంగా రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా అదంతా కూడా కట్ చేసేసుకొని ఏదైనా మూత హెల్ప్తో అయితే బిస్కెట్ షేప్లో అయితే చేసేసుకోవాలి. పిండి మీద మూత పెట్టుకొని జస్ట్ ప్రెస్ చేస్తే చాలండి, మనకి నచ్చిన షేప్ అయితే వచ్చేస్తుంది. సర్కిల్గానే కాదు, మీకు కావాలంటే రెక్టాంగిల్లా కూడా చేసుకోవచ్చు. ఎడ్జెస్తో పాటు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా పిండిని అంతా కూడా తీసేసుకుంటే మనకి బిస్కెట్స్ రెడీ అయిపోతుంది. జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. ఈ మందం ఉంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తాయి. నేను డిజైన్ నైఫ్తో అయితే ఇలా కట్ చేసుకుంటూ డిజైన్ ఇచ్చుకున్నాను, చూడటానికి బాగుంటుంది కదా అని. నెక్స్ట్ బేక్ చేసేసుకోవడమే. ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో అయితే బటర్ పేపర్ పెట్టి ఒక్కొక్కటిగా బిస్కెట్స్ని ఎన్నైతే పడతాయో అన్నీ కూడా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని కుకీస్ని బాగా 2 వైపులు కూడా టర్న్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ షేడ్ వస్తే సరిపోతుంది.
అంతేనండి, బాగా చల్లారాలి, అప్పుడే క్రంచీగా ఉంటాయి. సబ్స్క్రైబ్.